అన్నమయ్య జిల్లా పొంగనూరు శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంని ఎండోమెంట్ కానివ్వం. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మారెమ్మ ఆలయ అభివృద్ధిపై కన్నేసిన ఎండోమెంట్ గుడిలో భక్తులను దోచేందుకే ఎండోమెంట్ చూస్తున్నది. అభివృద్ధి చెందని ఎన్నో పురాతన ఆలయాలు దేవాదాయ శాఖకు కనపడలేదు. పొంగనూరులోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయం ఏళ్ల తరబడి కొన్ని కుటుంబాలు భక్తులు ఇచ్చిన కానుకలతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆలయంనకు ప్రతిదినం వందలాది మందులు భక్తులు రాక పెరగడంతో ఆలయంపై ఎండోమెంట్ కన్ను పడింది అని, ఆనాడు ఆలయ అభివృద్ధికి నోచుకుని ఎండోమెంట్ ఇప్పుడు ఆలయాన్ని తమ చేతుల్లోకి ఎలా తీసుకుంటుంది అని భక్తులు ఆర్పీఎఫ్ నాయకులు ప్రశ్నించారు. మారెమ్మ అమ్మవారి ఆలయాన్ని ఎండోమెంట్కి ఇవ్వడానికి మేము ఎవరం సిద్ధంగా లేమని, న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని, నేడు గుడిలో అమ్మవారికి సంబంధించి వేలంపాటను అడ్డుకోవడం జరిగిందన్నారు. పోలీసులు, ఆలయ నిర్వాహకులు హైకోర్టులో కేసు ఉండడంతో వేలంపాట నిర్వహించడానికి వీలు లేదు అని ఎండోమెంట్ అధికారులకు తెలిపారు. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఆలయం ఎండోమెంట్కి ఇవ్వడానికి నిరాకరిస్తూ అప్పీల్ వేశామని, కేసు నడుస్తుండగా ఆలయంలో ఎలాంటి వేలంపాట నిర్వహించరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, ఆర్పీఎఫ్ సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ మారమ్మ తల్లికి, జై శ్రీ మారమ్మ తల్లికి, జై శ్రీ మారమ్మ తల్లికి. మారమ్మ మాయమ్మ ఈ గుడి మాదమ్మ ఖబర్దార్ ఖబర్దార్. గుడి దద్దెలం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఎండోన్మెంట్ వ్యక్తి రాలేదు. కానీ ఈరోజు గుడి ఇంతగా అభివృద్ధి చెంది ఈ గుడి నుంచి ఒక ఆదాయాన్ని సృష్టించిన తర్వాత ఈ ఎండోన్మెంట్ శాఖ వాళ్ళు ఇక్కడ కొంతమంది కుట్ర చేసినటువంటి ఆ కుట్రతో ఇక్కడ ఎవరికి సమ్మతి లేదు. ఈ గుడి వచ్చేసి ఎండోన్మెంట్ లో కలపడానికి వీళ్ళెవరు పిచ్చోలు కాదు. ఎవడో చేసినటువంటి కుట్రలకు ఎండోన్మెంట్ శాఖకు నోటీస్ పోయింది. దాని ద్వారా వాళ్ళు వచ్చేసి ఈ గుడిని ఆక్రమించుకోవాలని చూసినారు. దాని తర్వాత మేము వచ్చేసి ఇక్కడి నుంచి న్యాయ పోరాటం చేయడం జరిగింది. న్యాయ పోరాటంలో భాగంగా హైకోర్టు వాళ్ళు వచ్చేసి స్టేటస్ కో ఇచ్చారు. గుడిని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి ఈ ఎండోన్మెంట్ వాళ్ళకి చెప్తున్నాను, ఈ గుడి యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు దయచేసి రావద్దండి. ఒక 10 తరాలు ఇది. 10 తరాల నుంచి ఇక్కడ స్థానికులైనటువంటి పెద్ద మనుషులు వీళ్ళ ఆధ్వర్యంలో వచ్చేసి ఈ గుడి నడుస్తుంది. తరతరాలుగా వచ్చేసి వాళ్ళు అమ్మవారిని నమ్ముకొని ఎన్నో కుటుంబాలు జీవనాధారం కలిగిస్తున్నాయి. మీరు ఈ గుడి ద్వారా వచ్చేటువంటి ఆదాయం పైన మీ కన్నుబడి, ఈ గుడి యొక్క మాన్యాలపైన మీ కన్నుబడి మీరు ఏ కుట్రలు చేయాలనుకుంటున్నారో ఆ కుట్రలన్నింటినీ ఖచ్చితంగా బద్దలు కొడతాం. తస్మత్ జాగ్రత్త. ఇక్కడ ఈ రోజు ఈ పొంగనూరు పట్టణంలో మారెమ్మ గుడి దగ్గరకు వచ్చేసి రాయల్ పీపుల్స్ ఫ్రంట్, స్థానిక హిందూ సంఘాలు, దాని తర్వాత అమ్మవారి యొక్క భక్తులు అందరూ కలుసుకొని ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు కూడా వాళ్ళు ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేసి వేలంపాట వేయడానికి ప్రయత్నించిన తరుణంలో పోలీసు వారు కూడా వాళ్ళు వచ్చేసి మీకు ఆర్డర్ లేదు, కోర్టులో వచ్చేసి స్టేటస్ కో నడుస్తుంది కాబట్టి మీరు వచ్చేసి ఇంటర్ఫియర్ అవ్వడానికి ఆస్కారం లేదని చెప్పి వాళ్ళు వాపస్ పంపించడం జరిగింది. ఇలాంటి పనికి మాలిన చర్యలు మానుకోవాలని చెప్పేసి నేను ఎండోన్మెంట్ శాఖను హెచ్చరిస్తున్నాను. గతంలో కూడా అనంతపురం కదిరిలో తిమ్మమ్మ మర్రిమాన్ అనేటువంటి అక్కడ గుడిని కూడా ఎండోన్మెంట్ శాఖ బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నం చేసింది. పోరాటం చేసుకున్నాం, నిలుపుకున్నాం, అమ్మవారిని కాపాడుకున్నాం. ఇక్కడ కూడా పొంగనూరులో ఈ యొక్క గుడిని వచ్చేసి మేము కాపాడుకుంటాం. అమ్మవారిని మా నుంచి ఎవ్వరూ విడదీయలేరు. ఈ యొక్క గుడి అనేది చాలా మందికి జీవనాధారం. ఆ విషయం గుర్తుపెట్టుకుని ఇట్లాంటి పనికి మాలినటువంటి చర్యలు మానుకోవాలని చెప్పేసి ఎండోన్మెంట్ శాఖను వచ్చేసి హెచ్చరిస్తూ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ రాష్ట్ర కమిటీ ద్వారా నేను వచ్చేసి హెచ్చరిస్తున్నాను. తక్షణమే మేము కూడా వచ్చేసి న్యాయపరంగా పోరాటం చేస్తాం, ఈ గుడిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి మీడియా ముఖంగా మీ అందరికీ వెల్లడిస్తున్నాను. దాని తర్వాత ఇంకొక రెండో విషయం నేనేం చెప్పేది అంటే, ఎండోన్మెంట్ అంటే ఏంద్రా అంటే దేవాదాయ శాఖ. దేవాదాయ శాఖ అంటే ఏంద్రా, ఏం పని చేస్తుంటారు మీరు? ఇప్పుడు మీకు ఈ గుళ్ళలో జరిగేటువంటి అక్రమాలు తెలుసునా? మీ ఎండోన్మెంట్ శాఖ పరిధిలోకి వచ్చినటువంటి కొన్ని గుళ్ళ అక్రమాలు చెప్తాను. మహానందిలో వచ్చేసి ఆడ లోపల ఒక నీటి గుండం ఉండదు. ఆ గుండంలో వచ్చేసి అన్య మతస్థులు వచ్చేసి స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. దాన్ని మీరు అడ్డుకున్నారా? గుళ్ళో లోపల పోవాలంటే ఒక టికెట్, చెప్పుల కాడ ఒక టికెట్, మొబైల్ కాడ ఒక టికెట్, టోల్ టికెట్లు. ఇలా పోయకుండా చూసుకోండి. మీ ఎండోన్మెంట్ పరిధిలో ఉండదు కదా, కింద ఒక 100 రూపాయలు అంట. మళ్ళీ దాని తర్వాత పైన తలగాయ పొట్టేలు కొట్టాలంటే దానికి డబ్బులు, గుళ్ళోపలికి పోవాలంటే దానికి డబ్బులు. ఈ విధంగా ఎక్కడ ఏ హిందూ దేవాలయాల్లో చూసుకున్నా గానీ టోల్ అని చెప్పేసి విపరీతంగా ఏం చేస్తాడారంటే హిందువుల యొక్క డబ్బులు దోచుకుంటాంటారు. మీరు అంత నిజమైనటువంటి నీతిపరమైనటువంటి ఎండోన్మెంట్ శాఖ, దేవాదాయ శాఖ అయితే ఎన్నో పాడుపడినటువంటి గుళ్ళున్నాయి. ఏ గుడిని బాగు చేసినారు మీరు? ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తులు పాపము
ఈ గుడిని ఇంతగా అభివృద్ధి చేసుకుని కాపాడుకుంటా వస్తా అంటే ఇప్పుడు ఈ గుడి మీదకి మీరు వచ్చి ఏం చేసేది ఉన్నాడు ఇక్కడ? ఇంకేం అభివృద్ధి చేస్తారు ఇక్కడ? ఆల్రెడీ అభివృద్ధి అయిపోయింది. దీని ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని దొబ్బాల. మీ ప్లాన్ ని నిలుపుకోండి. ఎండోన్మెంట్ శాఖకు చెప్పేది ఏంటంటే అతి పురాతన రాయలవారి కాలం నాటి శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టించినాడు. ఆ గుళ్ళు గోపురాలు బాగు చేయండి. ఆ డబ్బును ఆ విధంగా ఉపయోగించండి. అంతేగాని మీకు ఆదాయం అని చెప్పేసి కార్లు పోయేదానికి, కొండెక్కేదానికి, టెంకాయ కొట్టేదానికి, పొట్టెలతలు నరికేదానికి, కోడితలు నరికేదానికి, గుళ్ళో ఎంటర్ అయ్యేదానికి, అర్చనకు, దాని తర్వాత నిమ్మకాయలకు, గుమ్మడికాయలకు ఇట్లా హిందువులను దోచుకొని మీ ఎండోన్మెంట్ శాఖ చేస్తున్నది ఏందని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని మీడియా పరంగా ప్రజలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చేసి ఎండోన్మెంట్ శాఖ యొక్క అక్రమాలను నిలువరించి భక్తులను కాపాడి ఈ దోపిడీ నుంచి అరికట్టాలని చెప్పేసి మీ అందరికీ విన్నవించుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీమాత్రే నమః.